యోహాను రాసినటువంటి సువార్తమానము. యోహాను రాసిన సువార్తమానము 14వ అధ్యాయము. పద్నాలుగవ అధ్యాయము 18వ వచనము మనం చదువుకుందాం. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వచ్చేదను. హల్లెలూయా! అందరూ చెప్పండి. మిమ్మును అనాథులుగా విడువను. మనం నమ్ముకున్న దేవుడు, మనం విశ్వసించినటువంటి ఆరాధ్య దైవము ఇదిగో ప్రత్యక్షతతో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరంటే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? మిమ్మును అనాథులుగా విడువను. హల్లెలూయా! బాబు, మేమెందుకు అనాథులమయ్యాము? మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, నా కూతురుంది, అందరూ ఇంటి నిండగా జనమే ఉన్నారు. బాబు, అనాథులుగా విడువనంటాడేంటి అని మీరు ఆగి ఆలోచిస్తే, నీ రక్త సంబంధులే, నీ కట్టుకున్న భర్తే, కట్టుకున్న భార్యే, నువ్వు నవమాసాలు మోసి కన్న నీ బిడ్డలే ఒకరోజు నిన్ను ఒంటరి వారిని చేస్తారు. హల్లెలూయా! అప్పుడు నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవు. మరి ఎవర్రా బాబు నిన్ను అనాథులుగా విడవకుండా కాపాడేవారంటే ఎవరు అక్కరకు రారు. నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు నిన్నెవ్వరు ఆదరించలేరు. ఇదిగో నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ 10వ నెలలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిమ్మలను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, అయ్యా నాకు టైం అయిపోతుంది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది అని. అంటే బాబు, మా పరిస్థితి ఏంటి? మరి మా పరిస్థితి ఏంటి? రే బాబు, మీరేం భయపడొద్దు, మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. హల్లెలూయా! మనం నమ్ముకున్న దేవుడు అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. నిస్సహాయ స్థితిలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందరూ విడిచిపెట్టినట్లుగా, అందరూ నిన్ను విసర్జించినట్లుగా ఆయన విసర్జించే దేవుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? ప్రేమించే దేవుడు. హల్లెలూయా! కృపచూపు దేవుడు, ఆదరించు దేవుడు, హక్కున చేర్చుకుని ఉన్నానని నిన్ను బలపరిచే దేవుడు. అందుకని ఆయన అంటాడు, ఈ 10వ మాసంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. శిష్యులు అడుగుతున్నారు, బాబు వెళ్ళిపోతానంటున్నావు, మా పరిస్థితి, మా గతి ఏంటి? నువ్వు లేకుండా మేము ఎలా జీవించాలి? సరే, ఇంకో వాక్యం చదువు, 16వ వాక్యాన్ని చదవండి.
ఏంటి సరిగ్గా చదవండి, మంచిగా చదవండి. నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. అది ఎవరో తెలుసా? అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. మీరు అనాథలుగా ఉండరు. సత్యస్వరూపగు ఆత్మను, పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఈ సత్యస్వరూపగు ఆత్మ, పరిశుద్ధాత్మ మిమ్ములను ఆదరిస్తూ ఉంది, మిమ్ములను ధైర్యపరుస్తుంది, మిమ్ములను హక్కున చేర్చుకుంటుంది అని యేసు ప్రభు చెబుతున్నటువంటి సందర్భం అది. ప్రియమైన దైవజనం, మా దేవుని ప్రజలారా, ప్రభు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. మన కొరకై పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేయడానికి అదుగు ఆయన పరమునకు ఎక్కిపోయాను, మరలా తిరిగి వస్తాడు. అంతవరకు మనల్ని అనాథలుగా విడువలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవజనమ దేవుని ప్రజలారా, ఆయన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. చూడండి, నీ పిల్లలు ఉన్నారు, అర్జెంటుగా ఊరు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, అక్క, పిన్ని, ఏదో వరస ఎట్టి పిలుస్తాం. పిలిచి, ఇదిగో నేను కొంచెం పని మీద బయటికి వెళుతూ ఉన్నాను, ఇదిగో నా పిల్లల్ని కొంచెం చూడమ్మా అని చెప్పి నువ్వేం చేస్తావు? అప్పచెప్పి వెళ్తావు. వెళ్తావా వెళ్ళవా? మరి నీ పరిస్థితే అట్లా ఉంటే, నీ ఆలోచన అలా ఉంటే, మరి మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. కృప చూపుతాడు. ఆయన ఉన్నతమైన కృపతో నింపుతాడు. ఎలా మిమ్మల్ని అనాథలు విడిచిపెట్టేస్తానరా బాబు? విడిచిపెట్టడు. ఒకవేళ నీవేనా నీ పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టాలనుకుంటావేమో, దేవుని విడిచిపెడతావేమో. ఒక్కసారి నువ్వు మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆయన సొత్తుగా మార్చబడిన తర్వాత, ఆయన రక్తము చేత శుద్ధి చేయబడిన తర్వాత ఆయన నిన్ను విడిచిపెట్టడు. చాలా మంది భక్తులు ఆయన విడిచిపెట్టి వెళ్దాం అనుకున్నారు. మరలా అంటారు, ప్రభువా నీ నుండి దూరంగా ఉండటం అసాధ్యం. కొండలు ఎక్కనా అక్కడ నువ్వు ఉంటావు, లోయల్లో దిగానా అక్కడ నువ్వు ఉంటావు. ఎక్కడైనా నువ్వు ప్రత్యక్షము కాగలిగిన దేవుడవు. అయ్యా, నీకు మరుగైనది ఏది లేదు బాబు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, నాకెవరు లేరులే, నన్ను ఎవరు ఆదరించట్లేదు, అప్పులు ఎక్కువైపోయాయి, తిప్పలు ఎక్కువైపోయాయి, బాధ, పేదరికము, అసమాధానము, ఏంటి నా జీవితం అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, భంగపడిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. ఎక్కడికైనా నాకు జయం కలగట్లేదు, అపజయమే ఎదురొస్తుందని ఇదిగో నీవు ఆలోచిస్తున్నావేమో. నా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మిమ్ములను అనాథులుగా విడువను, నిన్ను ఆదరిస్తాను. సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తగా పంపిస్తాను. హల్లెలూయా అని ప్రభు వాగ్దానం చేశాడు. పెంతెకోస్తు దినాన 50వ రోజున 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఒక్కొక్కరిని బలపరిచాడు. బలమైన గాలి
నాలుకలన్నీ విభాగింపబడ్డాయి, అన్య భాషలు మాట్లాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు. ఆయన మనిషి మాట ఇచ్చి మర్చిపోతాడు. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేస్తానంటారు మనిషి. ఏమంటాడు? ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేస్తాను, ఒక 10 నిమిషాలు ఉండండి. మరలా మాట ఇచ్చి మనిషి తప్పుతాడు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా? భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నష్టం కలుగుతుంది, బాధలు కన్నీళ్ళు అనుకుంటున్నావేమో. ఇదిగో నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకున్నాను, నిన్ను అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను. సత్య స్వరూపేగు ఆత్మను నేను మీకు తోడుగా అనుగ్రహిస్తూ ఉన్నాను. హల్లెలూయా అని యేసు ప్రభు తన శిష్యులందరికీ మాట ఇవ్వటం జరిగింది. మాట ఇచ్చిన దేవుడు ఆయన ఆరోహణమైన తర్వాత, పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత మేడగదులు అందరూ కూర్చుని ఏం చేస్తున్నారంటే ఆసక్తితో, ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా అందరినీ ఆదరించాడు, ఆదుకున్నాడు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి బలం పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, ప్రభుని విడిచిపెట్టకూడదు. నీకు లాభం చేకూర్చినప్పుడు ప్రభు నాకు చేశాడని సంతోషిస్తా, బాగానే ఉంది. మరి నష్టం కలిగినప్పుడు కృంగిపోకండి. బాధలు వస్తాయి మనుషులకి, ఆ బాధల్లో నువ్వు నిలిచి ఉండేటట్టుగా చేయడు మనం నమ్ముకున్న దేవుడు, లేవనెత్తే దేవుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి వచ్చింది మరణ శిక్ష, అగ్నిగుండంలో కాలిపోవాలి. రెట్టింపు చేశారు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? అనాథులుగా విడిచిపెట్టాడా? దూతను పంపించాడు. రాజు చూస్తూ ఉన్నాడు. ఒరే, ముగ్గురిని వేస్తే నలుగురు కనిపిస్తున్నారేంటారా అంటున్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎవరు తెలుసా? తన దేవదూతనిచ్చి మనల్ని కాపాడే దేవుడు. హల్లెలూయా. రాత్రియు పగలను పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలను పాదములకు రాయి తగులాకుండా దేవదూతలు పరిచర్య చేస్తాయి మనకి. ప్రైజ్ ది లార్డ్. తన దేవదూతలు పంపి దేవుడు కాపాడలేదా? ఎందుకు భయపడిపోతారో, ఎందుకు కృంగిపోతారో? ప్రభు ఈ 10వ మాసంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేసుకుని, ప్రభువా అనాథులుగా విడిచిపెట్టనని వాగ్దానం చేసావు. అయా తండ్రి, నన్ను ఆశీర్వదించండి బాబు, మీరు నాతో ఉండండి నాయన అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఈ మాసము నిన్ను అనాథిగా విడిచిపెట్టగా నిన్ను ఆదరించి నా ప్రభు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలపరచునుగాక. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త
14వ అధ్యాయం 27వ వచనము. 27వ వచనము 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయాలను కలవరపడనీయకండి. మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవనీయకండి. ఎందుకు కలవరపడిపోతూ ఉన్నారు? ఎందుకు కంగారు పడిపోతూ ఉన్నారు? కలవరపడకండి. నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. వెరవకండి, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. భంగపడవద్దు. నా ఆత్మను, సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించి నేను మిమ్ములను బలపరచెదను. నీకు 10 రూపాయలు ఇచ్చి, ఒక 10,000 ఇచ్చి భుజం తట్టి ఖర్చు పెట్టుకొని నిన్ను ఆదరిస్తారేమో, అది మరలా కాసేపట్లోకి ఏమైపోతాయి? ఖర్చు అయిపోతాయి. తృప్తి ఉండదు నీకు. కానీ మన దేవుడు, మన ఆరాధించే దేవుడు మనల్ని గనక ఆదుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదండి. ఆయన దీవించడం మొదలు పెట్టాడంటే మామూలుగా ఉండదు. కానీ కొంచెం మనం ఓపిక పట్టి ఆయనది విశ్వాసముతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు కలవరపడిపోతున్నావు? ఆధారపడిపోతున్నావు? భంగపడుతూ ఉన్నావు? మిమ్మలను నేను అనాథులుగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. కలవరం, చిన్న విషయం ఏదైనా జరిగితే కలవరం. ప్రశాంతంగా నువ్వు 1 గంట సేపు, 1 అర్ధ గంట సేపు ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన్ని స్తుతించగలిగితే, నీకు ప్రశాంతతనిచ్చి ఆలోచన చెప్పి నా ప్రభు నిన్ను అనాదిగా విడిచిపెట్టగా ధైర్యాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి దేవుని స్తోత్రం. కొంచెం వాక్యం మీద మనసు పెట్టండి. అయ్యా, నన్ను అనాదిగా విడిచిపెట్టనన్నావని నువ్వు ప్రార్థన చేసుకో. ఈ మాసం నీకున్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, కన్నీళ్ళను బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఒక వాక్యాన్ని చదువుకుంటాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నేను మీకు సమాధానము కలుగు చేసేదను. నా ప్రభు మీ అందరికీ, మీ కుటుంబాలకు సమాధానము కలుగు చేయునుగాక, సమాధానపరచునుగాక. నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాను. ఈ మాటలు మీతో చెబుతున్నాను, వినండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. లోకంలో శ్రమలు కలుగుతాయి, నువ్వు మానవుడా గనక ఇబ్బందులు కలుగుతాయి. నువ్వు జడేకు, ధైర్యము తెచ్చుకో, నేను మీకు సమాధానాన్ని కలుగు చేస్తాను. ఇప్పుడు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మీకు
ఇప్పుడు మీకు ₹1,00,000 పట్టుకొచ్చి మనిషికి ₹1,00,000 ఇవ్వబోతున్నాను నేను. ఇంకోటి అక్కడ పెట్టబోతున్నాను, మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ₹1,00,000 ఇస్తానంటే ఆనందం ఉండట్లేదండి మీకు? వద్దా? మీ అందరికి నా ప్రభు లక్షలు ఇచ్చును గాక. నోటుతో పలకాల మనం. దేవుడు ఇస్తాడు. ఎవడా? నాతో నిన్న ఎందుకు ఎవడు ఇస్తాడు? ఆయనకి అసాధ్యమైంది ఏముంది? మొత్తం మార్చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓపిక పట్టాలి. హల్లెలూయా. మనుషులకు శ్రమలు వస్తాయి, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి. ఇప్పుడు ₹1,00,000 పెట్టాను మీ ముందు, ధైర్యాన్ని పెట్టాను. ఇప్పుడు మీకు ₹1,00,000 కావాలా, ధైర్యం కావాలా, ఏది కావాలా తీసుకెళ్ళమని నేను చెప్పాను అనుకో, మీరు ఏది కోరుకుంటారా? నిజం చెప్పండి. 1,00,000 కోరుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ధైర్యం కోరుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకు ₹1,00,000 కావాలా, ధైర్యం కావాలని కోరుకుంటే మనం కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ధైర్యాన్ని కోరుకోవాలి. ఆ ₹1,00,000 ఖర్చు అయిపోయిన తర్వాత మరలా అవసరం పడుతుంది డబ్బులు. అప్పుడు కలవరపడి ఈ లోపు నువ్వు బెంబిళ్ళు ఎత్తిపోయావు అనుకో, కొయ్యం 108కే మనం కోరుకోవాలి. ధైర్యం కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం ఉంటే చాలు, సమస్తాన్ని జయించగలుగుతాము. ఎన్ని ఇబ్బందులు ఇరుకులు కలిగినప్పటికీ ధైర్యము తెచ్చుకుని, నీకున్న శ్రమలను బట్టి ఇబ్బందులు బట్టి ధైర్యము తెచ్చుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సమస్యలన్నీ ప్రభు తొలగిస్తాడు. హల్లెలూయా. ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, నీలో ధైర్యం లేకపోతే అవన్నీ సున్నా. ప్రైజ్ ది లార్డ్. సున్నా కాదా? ఆ డబ్బుని కాపాడుకోవడం ధైర్యం కావాలా? అది ఆమేన్. కాంతారామకి మంచి ఒకసారి వచ్చేసిందండి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం లేకపోతే నువ్వు చిన్న సమస్య వస్తే తట్టుకోలేవు, చిన్న బాధ వస్తే కృంగిపోతావు, కలవరపడిపోతావు. కలవరపడిపోయి పైకి చూస్తావు. ఎందుకు? ఎలా చనిపోవాలని. ఏ విధంగా సమస్యని పరిష్కరించుకోలేక, సమస్యను నీవు సరిదిద్దుకోలేక పిరికి ఆత్మతో నువ్వేం చేస్తావంటే చనిపోవడానికి ప్రయత్నం చేస్తావు, ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇదిగో మన దేవుడు ఎవరు తెలుసా? ధైర్యశాలి. హల్లెలూయా. ధైర్యం కావాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ధైర్యం కావాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. ధైర్యం కావాలంటే ప్రార్థన చేయాలి. ధైర్యం కావాలంటే నన్ను ఆరాధించాలి. ఏంటరా బాబు ఇంత ధైర్యం వీడికి అంటారు. ఇప్పుడు ఇంట్లో ఉంటారు కొందరు పిరికోళ్ళు ఉంటారు. అక్కడ చుట్టూ అన్నదనుకో, అయ్యి బాబు ఇంటి చుట్టూ దెయ్యం తిరుగుతుంది, గజ్జలు మోగుతున్నాయి, గళ్ళు 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 అంటున్నాయి. రాత్రి నిద్ర నాకు పట్టలేదు, రాత్రంతా గళ్ళు గళ్ళు మంటూ ఇంటి చుట్టూ ఒకటే శబ్దం. పిన్నే అక్క నిద్ర పట్టలేదు అక్క రాత్రి అంతాను. ఏంటి ఏంటి పిరికి ఆత్మ. కుటుంబంలో ఉంటారు, ఒకడో కొండొత్తి మీద పడిపోయినా ఓదే పని దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసిపోయాడు. ధైర్యం. అందుకని ప్రభు అంటాడు, లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయినను మీరేం చేయాలి? ధైర్యం తెచ్చుకొనుడి. ఆయనందు విశ్వాసం ఉంచి
ధైర్యం కోరుకోవాలి, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నువ్వు కలవరపడిపోకూడదు, భంగపడిపోకూడదు. సమస్య నీకు కలిగినప్పుడు ధైర్యము తెచ్చుకుని నువ్వేం చేయాలంటే పోరాడాలి. హల్లెలూయా, నిలబడాలి. ధైర్యము తెచ్చుకో, నువ్వు చక్కగా నిలబడు. నేనే మాట్లాడతాను. నిలబడు చాలు నరపుత్రుడా, చక్కగా నిలబడు. ఇదిగో ధైర్యం తెచ్చుకో. ఆ లోయలోకి వెళ్ళాను ప్రభువా. ఏమున్నాయి అక్కడ? ఎముకలు గూళ్ళు ఉన్నాయి. ఏముంది అక్కడ? శ్మశానం. అవునా, దిగు దాంట్లోకి. ఇదేంట్రా బాబా, నన్ను శ్మశానంలో దిగమంటున్నాడు రా అని యెహెజ్కేలు అనలా. మనమైతే కనీసం ఆ సమాధులు ఉండే చోటు మార్గాన్ని నడిచి వెళ్ళాలంటే మనకి భయం. అవునా కదా? శ్మశానాల గుండా వెళ్ళాలంటే భయమే కదా మనకి. మరి ఇక్కడ ఏమన్నాడంటే, బాబు నువ్వు వెళ్ళి ఆ ఎముకలు గూళ్ళు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి నిలబడో. అప్పుడు స్వరం ఎత్తి మాట్లాడు. ఎండిన ఎముకలారా మరలా మీరు జీవించండి అన్నాడు. ఆ మాట అన్న తోడనే ఎముకలు నిలబడ్డాయి. చర్మం కప్పబడుతూ ఉంది. అదిగో ఎండిన ఎముకలు మహాసైన్యముగా నిలబడ్డాయి. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. శ్రమలో ఇబ్బందులు వస్తాయి, ఎందుకు కలవరపడిపోతున్నా? ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప కొడు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. ప్రభు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే, మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. చెప్తున్నాను వినండి, మీకు సమాధానం కలుగు చేస్తాను. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలేవి. మీకు సమాధానం కలుగు చేస్తాను. మీకు మనుషులకు వచ్చే శ్రమలు వస్తాయి, మీరు ధైర్యము తెచ్చుకోనండి. ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ఎవరిని ఆశ్రయించావో తెలుసా? ఎవరి చేతి క్రిందకు వచ్చావో తెలుసా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో తెలుసా? భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుణ్ణి, సర్వ సృష్టి నోటి మాటతో కలుగు చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే దేవుడు ఎవరంటే సజీవుడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, మరణమాని ముళ్ళెక్కడని శవాలు విసిరినవాడు. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు, మన దేవుడు. హల్లెలూయా. మన చేతులెత్తి ఆశీర్వదించే దేవుడు, ధైర్యాన్ని కలుగు చేసే దేవుడు. ఆయన మహాకృపను చూపి మనల్ని 9 మాసాలు కాపాడాడా లేదా? ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఈ 9 మాసాల్లో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు కలిగాయి. ప్రభు నిన్ను కాపాడి ఆయన జీవము కలిగిన మందిరంలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఇంకో మాట చదువుకోండి. కీర్తనల గ్రంథము 23:4. కీర్తనల గ్రంథము 23:4వ మాట. దావీదు భక్తుడు చెబుతున్నట్టు మాట ఏమంటున్నాడంటే,
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు దావీదు భయపడవు అని అడిగితే ఆయన అంటున్న మాట చూడండి. ఎందుకు దావీదు నువ్వు భయపడవు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినప్పుడు? అయ్యా, నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. దావీదు అంటారు, గాఢాంధకారపు లోయలలో నేను నడిచి వెళ్ళినా ఏ అపాయము నాకు సంభవించదు. ఎందుకో తెలుసా? ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నాకుంది, సహాయం చేస్తుంది. నేను భయపడను. హల్లెలూయా. నాకు భయం వేస్తుంది అన్నాం అనుకో, సాతానుడు ఎక్కి నెత్తి మీద కూర్చుంటాడు, ఇంకా భయం పుట్టిస్తాడు. చూడండి, భయపడేవాడిని ఇంకా భయపెడతారు. మనం భయపడకూడదు. భయం అనేది మనలోనికి రానేయకూడదు, ఆధారపడకపోకూడదు. దావీదు ఎందుకు ఇంత ధైర్యం? ఆయన దుడ్డు కర్ర ఉంది నాకు. హల్లెలూయా. ఆయన దండం ఉంది, నాకు సహాయం చేస్తుంది. నేను భయపడను. ఐ డోంట్ కేర్. ఏం చేసుకుంటా చేసుకో. ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉంటారు కొంతమంది. అంటారా? ధైర్యం ఎవరిని చూసి నేను ధైర్యం అంటే వాడుకున్న బలాన్ని చూసి, వాడుకున్న డబ్బును చూసి, ఆస్తిని చూసి. మరి మనకే హల్లెలూయా, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, మన ఆపత్కాలములో ఆదుకునే దేవుడు, ధైర్యాన్ని కలుగు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. దేవుని స్తోత్రం. ఒంటిగంటన్నరకు ఇచ్చాడు ఈ మాట దేవుడు నాకు. ఎప్పుడు ఇచ్చాడు? అప్పుడు మీరు గాఢ నిద్రలోనికి వెళ్ళుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే ధైర్యాన్ని ఇచ్చి నీ బ్రతుకుని ముందుకు తీసుకెళ్ళేటువంటి కృపనిస్తాడు ఆయన. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు చిన్నప్పుడే. వాళ్ళ నాయనమ్మ మాత్రం ఉంది. వాళ్ళ నాయనమ్మ ఉంది. వాళ్ళ నాయనమ్మకి వచ్చేటువంటి పెన్షన్ ద్వారా ఇద్దరు మనవాళ్ళని చదివించింది. పెద్దోడు మొన్నే డిఎస్పి అయ్యాడు. ఏమయ్యాడు? ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చి అడుగుతూ ఉన్నారు, ఈ విజయానికి కారణం ఏంటి అని. మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా, ఎలా మీరు అంటే అడిగితే అతను చెప్పాడు, మేడం
మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఇదిగో మా నాన్నమ్మ ఉంది. మా నాయనమ్మ మాకు ధైర్యం చెప్పి ఆమె పెన్షన్ డబ్బులు ఇచ్చి మమ్మల్ని చదివించింది. పిల్లలు అలా ఆడుకుంటారు, వదిలేయండి. నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు, దేవునికి స్తోత్రం. పెద్ద పిల్లలు కాదు. ఆ విషయం చూసిన తర్వాత ఒక ముసలమ్మ వాళ్ళ కొడుకు కోడలు చనిపోతే ధైర్యం తెచ్చుకుని చదివించిందండి. డిఎస్పీ అయ్యాడు అతను. ఒకడే వేరే కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నమ్మ చెబితే వాళ్ళ నాన్నమ్మ చూపించి, మా నాయనమ్మే మమ్మల్ని పెద్ద చేసింది, పెంచింది, చదివించింది. అయితే మరి మీ నాన్నమ్మకి ఏమి ఇస్తావు, పొట్టు చెరిస్తావా, ఏమి ఇస్తావు, బంగారం కొనిస్తావా అని అడిగితే తీసుకుంటావా అంటే తీసుకుంటాను అని అన్నది. వాళ్ళ మనవడు చెప్తున్నాడు, వాళ్ళ నాయనమ్మ చెప్పిందంట, ఇదిగో నాలాంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళ నీ దగ్గరికి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వాళ్ళ బాగా చూసి న్యాయం తీర్చు బాబా అందంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత మంచి మనసు అండి. డిఎస్పీ అయ్యాడు. అయ్యో పిల్లలు చనిపోయారు, నా కొడుకు చనిపోయాడు, కాళ్ళు చనిపోయింది అని పిరికి దానిలా ఉందనుకో. ఎవరికి అనాథులకి పిల్లలకి ఇచ్చేసింది అనుకో, సాక్ష్యం ఉండేదా? సాక్ష్యం ఉండేదా? చూడండి, ఆమె ధైర్యము తెచ్చుకుని ముసలామైనా సరే ఇద్దరు పిల్లలను పెంచుకుంది, చదివించింది, ప్రయోజకులను చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. బాగా చదివించింది. మరి మీ పిల్లల్ని చదివిస్తున్నారా? అన్నీ ఫ్రీయే కదా. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? బాగా చదివించండి పిల్లల్ని. ధైర్యం తెచ్చుకుని బాధ్యతగా చదివించండి. నీ పేదరికం తొలగిపోవాలంటే నీ పిల్లల్ని బాగా చదివించాలి. నీకు అది ఒకటే, చదువు ఒకటే. పేదవాళ్ళందరినీ ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చేది ఏంటరా బాబు అంటే ఎడ్యుకేషన్, చదువు. అంట రానివాడుతనంగా చూసేవారు అంబేద్కర్ని. ధైర్యం తెచ్చుకున్నాడు, బాగా చదువుకున్నాడు, రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు మనము చదువుకుని దాని ప్రకారంగా చట్టాలు ఏర్పాటు చేసుకుని ఈవేళ ప్రభుత్వం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూన్సీ. ధైర్యం తెచ్చుకోవాలి. మన పిల్లలు బాగా చదివించుకోవాలి. కూర్చోబెట్టి చెప్పాలి, ఒరే మన పరిస్థితి ఇదిరా బాబు, మీరు బాగా చదువుకోవాలి నాయనా అని ధైర్యాన్ని నూరిపోయాలి నువ్వు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్తారో తెలియదు నీకు. ఏ సమయాన్ని ఎక్కడ ఉంటారో తెలియదు. మొన్న ఇద్దరు పిల్లలు కనిపించారు నాకు. ఎక్కడ? నిలవకూడని చోట, నిలవకూడని చోట, ఉండకూడని చోట. పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తా ఉన్నాను. ఎరే ఇల్లరన్నాను. ఇక్కడ పనేంటి మీకు అని అడిగాను. ఇక్కడ పనేంటి మీకు? అప్పటికి పోతకు 8 అయింది. స్కూల్ ఉందా? ఉంది పాస్టర్ గారు. మరి ఇక్కడ పనేంటి? వారు దెబ్బతో గడగడలాడుతూ ఇంకా హుషారుగా వచ్చేసారు ఇంటికి. ఇంకా చెప్పాను ఒకటికి, ఒరే నిన్ను బట్టి అందరూ పాడైపోతున్నారా, అందరూ నిన్ను చెడ్డవాడికి ముద్ర వేశారా. ఒరే బాబు అలా ఉండొద్దురా చిన్న, ప్లీజ్ రా, మంచోడిగా మారిపోవాలి అని వస్తాడికి చెప్పాను.
ఆడు చాలా బాగా విన్నాడు, పాస్టర్ గారు సరే పాస్టర్ గారు సరే పాస్టర్ గారు అని. ఆడు కనుక నా దగ్గర పడుకుంటే పాటికి బ్రదరం చేసేవాడిని. అంటే చెప్పేవాళ్ళు లేక, భయం చెప్పేవాళ్ళు లేక, బుద్ధి చెప్పేవాళ్ళు లేక, ధైర్యాన్ని నింపేవారు లేక పిల్లలు పాడైపోతూ ఉన్నారు. కూర్చోబెట్టి చెప్పి, అయ్యా మన పరిస్థితి ఇది, మన బ్రతుకిది, బాగా చదువుకోవాలి, ఉన్నతమైన ఆఫీసర్ కావాలి, ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి, నిన్ను చూసి మేము ఆనందించాలరా, ఆనందించాలి తల్లి అని చెప్పేటి తల్లిదండ్రులు లేరు ఈరోజు. ఎందుకు అలా అవుతున్నారంటే ధైర్యాన్ని నింపట్లేదు నీవు. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు నీ పిల్లలకి ఇశ్రాయేలుల పట్ల దేవుడు చేసిన మహత్కార్యాలు, అద్భుతాలు వారికి చెప్పండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన నా పిల్ల కూర్చోబడి చెప్పాను, 11:30 వరకు చెప్పాను. మాట వినకపోతే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి దూరంగా తీసి హాస్టల్లో వేసేస్తానని. ఎక్కడ సెలవులు వస్తారు, 4 రోజులు వస్తారు, మరలా వెళ్ళినప్పుడు సంచుడు పప్పలు కొంటాం, ఇచ్చేస్తాం, మరలా సంవత్సరానికి జైలే ఇంకా అని చెప్పి. మొన్న హాస్టల్లో దింపడానికి వెళ్ళిన ఆదివారం పిల్లల్ని వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మని చూశాడు, బోరుమని ఏడ్చేస్తున్నాడు, అమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా అని. చూడండి, దారుణమైన పరిస్థితి ఉంటుంది అన్నమాట అని మా పిల్లలు చెప్పాను, పాస్టర్ అమ్మకు కూడా చెప్పాను. నా చిన్నప్పటి నుంచి అలవాటు నాకు ఏమంటే, మేము 5గురం. ఎంతమంది? మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఇంటికి పెద్దోడు, 3 అన్నదమ్ములు, చెల్లి, అమ్మ. చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి నా తల్లిదండ్రులు పెంచారు, నేను పెరిగాను. చాపేసి కూర్చోబెట్టి మా అమ్మతో సహా చెప్పేవాడిని, మనం ఇట్లా ఉండాలి అమ్మ, ఇలా ఉండాలి, వాక్యం ఇట్లా చెప్తుంది అని చెప్తే మా అమ్మ అనేది, ఒరే చాపేస్తున్నాడు మళ్ళీ ఏదో చెప్తాడు అనేది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే బుక్ రాసేవాడిని, బుక్ అకౌంట్ కూర్చోబెట్టేవాడి. ఎవడు అడిగాడు నిన్న అనేది మా అమ్మ. నీ చెప్పమని చెప్పావా? నిన్ను ఎవడు అడిగాడు? నువ్వు ఏమైనా అబద్ధం ఆడతావనని మేమేమైనా అన్నావా? నువ్వు తినేసామని అన్నావా? నాకు తెలియదు. కూర్చోండి, బాస బట్టలు వేసుకుని మా చెల్లితో సహా మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అమ్మ కూర్చుంటే, ఇదిగో అమ్మ ఇంత అయింది, మరి ఇదిగో దీన్ని ఎంత ఖర్చు పెట్టాను, ఎంత మిగిలిని అమ్మ ఇదిగో మా అమ్మ చేతిలో పెట్టేవాడిని. ప్రైజ్ ది లార్డ్. బాధ్యతగా పెరిగాను. ఈ రోజున ప్రభు ఆయన మహాకృప ద్వారా అనేక మందికి చెప్పేటట్లుగా, అనేక మందిని మార్చేటట్లుగా, ఇదిగో పిరికి ఆత్మను తొలగించి దేవుని వాక్యంలో నుండి ధైర్యము కలిగిన మాటలు చెప్పి వారిని విశ్వాసులుగా స్థిరపరచడానికి, ఆయన ఎదుట నిలబెట్టడానికి నా ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పు, ఇప్పుడైనా పర్లా, సమయము మించిపోలేదు, కూర్చోబెట్టు. నీ పిల్లలకి భయభక్తులు నేర్పించు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ పిల్లలు కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసి మంచి ఆఫీసర్లు అయ్యి వాళ్ళని ఎదుట నిలబడితే నీకు పెట్టాలా, చూడాలా? ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం. పిల్లలను చూసి తల్లిదండ్రులు ఆ విధంగా సంతోషిస్తారు. ఎస్ సార్, ఎలా తిరిగితే తినే, ఎలా పోతే పోనే, తర్వాత ఏమవుతుంది? మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ప్రభువుని నమ్ముకున్నాం. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆకాశం ముందుండి ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ భోజనపు బల్ల చుట్టూ ఉండాలి. హల్లెలూయా. పచ్చని వరి మొక్కల వలె నీవు నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉండాలి. ఒక్కడే భోజనం చేయకూడదు.
చూడండి, భోజనం పెట్టానండి, ఉండే పిల్లలు రానే అంటాడు భర్త. అంటాడా? ప్రైజ్లో ఆ పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తే ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ప్రైజ్లో ఇదే విధంగా ఆదివారం వచ్చిందంటే మాకు 4 గేదెలు ఉండేవి. మా అమ్మ శుభ్రంగా ముద్దపప్పు ఉండేది. ఏం పప్పు? నెయ్యి ఆవిడకి అమ్మేది కాదు. ఆదివారం చక్కగా కరివేపాకులు వేసి అన్నీ వేసి మంచిగా కాసేది. మా నాన్నకి 4 పిల్లలం, మా అమ్మ మొత్తం 6 మంది. 6 మంది రౌండ్ టేబుల్ వేసుకుని శుభ్రంగా పప్పు ముద్ద చేసుకుని ఒక గుంట చేసుకుని ఆ గుంట నొయ్యి పోసుకుని శుభ్రంగా తినేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆనందం అండి! ఎందుకు చెప్తున్నాను? కలిసి ఉన్న ఆనందం, ఆ ప్రేమ వేరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కూడా అంత మా పిల్లలు మేము అందరూ కూర్చుని శుభ్రంగా పప్పుచారు, ఆమ్లెట్, ఏదో పచ్చడి చేసుకుని తింటాం. ప్రైజ్ ది లార్డ్. ఆనందం వేరు, సంతోషం వేరు కదా. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలకి ధైర్యాన్ని నూరిపోయాలి. ఎక్కడరా దావీదు ధైర్యం నీకు? గొలియాతు 6 అడుగుల 6 మూరల జానడు. ఈ దావీదు ఏం చేసేవాడంటే అడవిలో గొర్రెల మేపుతూ, మేకల మేపుతూ, మందను కాస్తూ దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. సింహం వచ్చింది, చీల్చాడు. ఎక్కడది ధైర్యం? ఎవరిచ్చారు ధైర్యం? దేవుడే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యంతో నేను జీవము కలిగిన దేవుని పేరట వస్తూ ఉన్నాను, గొలియాతు రా చూసుకుందాం అన్నాడు. ఎంత ధైర్యం చూడండి. అప్పటికే రాజులు ఉన్నారు, వాళ్ళ అన్నలు ఉన్నారు. జున్ను గడ్డలు పట్టుకెళ్ళాడు పెడతానికి. వాళ్ళ అమ్మ ఇచ్చింది, రే అన్నోళ్ళు యుద్ధం చేస్తున్నారా, యుద్ధం వాళ్ళు కొంచెం పెట్టరారు ఇలా అని జున్ను గడ్డలు పంపింది. నేనైతే మధ్యలో తినేద్దును. ప్రైజ్ ది లార్డ్. నాకు జున్ను అంటే ఇష్టం. మొత్తం మీద తినేద్దును. దావీదు మాత్రం అన్నోళ్ళు పట్టుకెళ్ళాడు. చూసాడు యుద్ధం. ఆడంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా రండిరా చూసుకుందాం. ఒక్కడు రండి, ఒక్కడు నన్ను గెలిస్తే మీరందరూ గెలిచినట్టే అంటాడు. రోషం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఎవడ్రీడా? జీవము గల దేవుని ప్రజలని ఇంత ఎగతలిగా మాట్లాడుతున్నాడు అని అడిగాడు పక్కోడిని. అయ్యో మామూలుడు కాదాడు అన్నాడు. మామూలుడు కాడు గుడ్డ. రారా చూసుకుందాం. వెళ్ళాడు రాజు దగ్గరికి. నేను యుద్ధం చేస్తాను అన్నాడు. దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, సింహాన్ని కూడా చీల్చాడు, నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు అని చెప్తే నమ్మాడు సౌలు. మొత్తం రాజు ఎవరు మనకి? ఫస్ట్ కింగ్. సండే స్కూల్ పిల్లలు చెప్పండి, అనుమానంగా చెప్తున్నారేంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళాడు, దుస్తులేసాడు, యుద్ధం చేసాయి. బాబు ఇవన్నీ నాకేం రావు కానీ తీసి పడేసాడు. ఏట్లోకి వెళ్ళి ఏరుకున్నాడు 5 రాళ్ళు, మంచి రాళ్ళు, నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు. రే రారా చూసుకుందాం అంటే అడంటే నేను కుక్కనా? రారాజు నువ్వు ఎంత ఉన్నారో పుట్టగాడు నువ్వు. నేను జీవము కలిగిన దేవుని పేరట వస్తున్నాను, యెహోవా చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళాడు. అంత గిర్రా 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 తిప్పి పాడంటారా? ఏం పాటది? దావీదు గొలియాతు. సండే స్కూల్ పాట. గిర్రా 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 తిప్పి కొడితే ఆమోదట వెళ్ళాడు. కత్తి తీసాడు, ఆడి కత్తి ఆడు తీసాడు, వేసి పడే తలకాయ పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? తలకాయ తీసుకొచ్చి రాజుకి ఇచ్చాడు. ఎక్కడ ఈ ధైర్యం అంటాడు. నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు తోడై ఉంది. హల్లెలూయా. నేను భయపడను. భయపడకండి. ఈ మాసంలో ధైర్యం తెచ్చుకోండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పండి ప్రేమగా, దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, కృపతో బలపరచునుగాక. ఆమేన్.
ఒక వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనము, 43వ వచనము 1వ వచనం, 43 యెషయా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించిన వాడు నాకు సెలవిచ్చుచున్నాడు. నేను మిమ్ములను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఇశ్రాయేలు, నేను మిమ్మల్ని విమోచించాను, మీ పాపాలన్నిటిని క్షమించాను. మీరెవరో తెలుసా? నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా. మనం ఎవరో? మనం విమోచించాడు దేవుడు, పేరు పెట్టి పిలిచాడు నిన్ను నన్ను. అందుకని మీరు నా సొత్తు, భయపడకుడి. హల్లెలూయా. మీరు నా సొత్తు, మిమ్మల్ని విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టను. సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. నా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, ధైర్యపరచునుగాక. ఆమేన్. అది ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన పొగడాలి, కేకలు వేయాలి, ఆర్భాటంతో ఆయన్ని ఆరాధించాలి. ప్రతిదీ దేవునికి శబ్దంతో కూడి ఉంటుంది. శబ్దం, ధ్వని 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 ఉండాలి. ఏం చేస్తారు ఇశ్రాయేలు ప్రజలు? బోరలు ఊదుచుండగా, కేకలు వేయుచుండగా ఏం పడింది? ఏమైంది? ఇరుకోగోళ్ళు. దేవుని హుషారుగా పాడాలి, ఆరాధించాలి, ఆనందించాలి. ఆయన సన్నిధిలో గంతులు వేయాలి, ఆర్భాటంతో ఆయన్ని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం, మిమ్ములను అనాథులుగా విడువను. చెప్పండి. మిమ్మును ఒంటరి వాళ్ళుగా విడువను, అనాథులుగా విడువను. నేనున్నాను, మీకు దీర్ఘశాంతాన్ని అనుగ్రహిస్తాను, ఆనందాన్ని కలుగు చేస్తాను, చేతులెత్తి నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. కలవరపడకండి, ధైర్యం తెచ్చుకోనండి, భయపడకండి అని ప్రభు మనతో మాట్లాడి. ఎవరో తెలుసా మీరు? విలువ పెట్టి కొనబడిన యేసు రక్తం చేత కొనబడినటువంటి నిబంధన జనులు. మీరు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నువ్వే విడిచిపెట్టుకో నీ సొత్తుని. ఆయన విడిచిపెడతాడా? విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. నా ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఎవరు మోకరిస్తారంటే ముంచుడు బాప్తిసం తీసుకుని, పరిశుద్ధాత్మ నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకుని, ముంచుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు, హృదయము శుద్ధిగా ఉన్నవాళ్ళు,